దేవుడు ఎప్పుడు వచ్చినా మనుష్యులు చేయలేని కార్యాలను జరిగించడం ప్రారంభించాడు ఆయన. 2025లో కొడుకు పెట్టేశాం. ఈ అప్పులు ఎలా తీరతాయి అర్థం కావట్లా, మన పరిస్థితులు ఎలా బాగుపడతాయి అర్థం కావట్లా, ఏం జరుగుతుందో ఎక్కడికి వెళ్తామో ఏమి అర్థం కావట్లా. అయితే ఈ రోజు మన దగ్గర ఒక సమాధానం ఉంది. ఇది ఎలాగో జరుగుతుందంటే పరిశుద్ధాత్ముల ద్వారా సమస్తం జరగబోతున్నాయి. నేను ఎలా బయటపడగలను? ఈ శాపం ఎలా కొట్టివేయబడుతుంది? ప్రతి ప్రశ్నకు సమాధానం నేను ఒక మాట చెప్పనా, ఆ శాపాలు మనకన్నా బలమైన అయి ఉండొచ్చు, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దానికన్నా శక్తివంతుడని రాత్రి. ఎదగాల్సిన ఎత్తులు చాలా ఉన్నాయి, వారు సాధించాల్సింది చాలా ఉంది, కానీ ఇప్పటికే ఫెయిల్యూర్స్ జీవితంలో మనందరికి ఒక ప్రశ్న, ఇది ఎలా జరుగుతుందని. మన శక్తి ద్వారా ప్రయత్నించాం, మన బలం ద్వారా ప్రయత్నించాం. ఈ సంవత్సరం పరిశుద్ధాత్ముల ద్వారా ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా సఫలమైపోతాం మనందరం. మనకున్న బలం ఏంటి? దేవుని వాక్యం. మన ఆధారం ఏంటి? దేవుని వాక్యం. మనకున్న శక్తి ఏంటి? దేవుని వాక్యం. మా భూమి మీద అన్ని గతించిపోతాయి, దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ కదిలించబడకుండా నిలబడి ఉంటుంది. ఇంకా దేవుని వాక్యం మీద కట్టబడాలి మనందరం. దేవుని వాక్యమే మన ప్రామాణికం, దేవుని వాక్యమే మన ధైర్యం. భూమిలో ఉన్న అన్ని ఒకరోజు షేక్ అయిపోతాయి, భూమితో సహా షేక్ అయిపోతాయి. మనకు ఆస్తిపాస్తులు, అందం, ఆరోగ్యం అన్ని షేక్ అయిపోతాయి, కానీ ఎప్పటికీ కదలించబడదు. దేవాదేవుడు మనకిచ్చిన దేవుని వాక్యం.